ఈ నాయకులంతా వేస్ట్ నా కొడుకులో తెలుసా? ప్రజల సొమ్ముని అన్యాయంగా నాశనం చేసేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు న్యాయమో అన్యాయమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో ప్రారంభమైన ప్రభుత్వ విధ్వంసం చూడండి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం, పార్టీ కార్యాలయం ఆఫీసు కట్టుంటే నిర్మాణంలో ఉంటే దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని కూల్చేస్తుంది. దాన్ని కూల్చే బదులు దాన్ని రీమోడలింగ్ చేపించి అలాగే కంటిన్యూ చేసి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ కట్టుకున్న తర్వాత వాళ్ళ పేరు పెట్టుకోమను. ఇప్పుడు ప్రజల సొమ్మంతా తీసుకెళ్ళి బిల్డింగ్లు మొత్తం ఇలా కట్టుకుంటా పోయి వేరే పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత వాటిని కూల్చేస్తే ప్రభుత్వానికే కదా నష్టం. దాన్ని కంటిన్యూ చేసి ఉన్న ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం పేరు పెట్టుకుంటే వాళ్ళ పేరు పెట్టుకుని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పండి, సరిపోద్ది కదా. ఏంటండి ఈ అన్యాయం? చూడండి ఈ వీడియో. జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో కట్టిన ఆ ప్యాలెస్ ఉంది కదా, ఆ ఆఫీస్ ఏంటో తెలుసా? సీఎం ఆఫీస్. అది జగన్మోహన్ రెడ్డి అతను సొంతగా కట్టుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. కాదు, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఉండి ఇప్పుడు సీఎంగా వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఆ ఆఫీస్లో ఉండే అధికారం చంద్రబాబు నాయుడుకు ఉంది. అది కేవలం సీఎం ఆఫీస్. ఋషికొండలో కట్టింది జగన్ సొంతగా ఉండటానికి, వాళ్ళ ఫ్యామిలీ ఉండటానికి కాదు. ఏ సీఎం వచ్చినా అది సీఎం కార్యాలయం. అది తెలియక వేస్ట్ నా కొడుకులంతా జగన్ని అనేక విధాలుగా తిట్టారు. అది తెలుసుకోకుండా మాట్లాడిన కొడుక్కి ఈ వీడియో, ప్రతి ఒక్క నా కొడుక్కి ఈ వీడియో తప్పక చూడండి. తప్పు తెలుసుకోండిరా.